లాగా మారిపోయింది. ఎందుకంటే ట్రంప్ మావ చేసిన కొన్ని స్టేట్మెంట్స్ వల్ల కెనడాలో ఉండే ఇమిగ్రేషన్ పాలసీలో చాలా పెద్ద పెద్ద చేంజెస్ ని తీసుకొస్తున్నారు. ఈ రోజు అంటే November 8, 2024 2 PM నుంచి కెనడా గవర్నమెంట్ రాత్రికి రాత్రి 2 షాకింగ్ చేంజెస్ ని తీసుకొచ్చింది ఇమిగ్రేషన్ పాలసీలో. దాని వల్ల స్టూడెంట్స్ అండ్ విజిటర్స్ చాలా దారుణంగా ఎఫెక్ట్ అవబోతున్నారు. ఇండియా నుంచి ఏ రకంగా ఎఫెక్ట్ అవబోతున్నారు అండ్ అమెరికా నుంచి ఎవరైతే కెనడాకి మూవ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ట్రంప్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, అమెరికా హిస్టరీలోనే ఎవ్వరు చేయనంత మాస్ డిపోర్టేషన్ చేస్తాను నేనని చెప్పేసి. నాకు తెలిసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఉద్దేశించి ఇచ్చాడు అనుకోండి. ఎందుకంటే ఆ కంట్రీలో more than 10 million up to 20 million కూడా ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారు. సో వీళ్ళందరికీ ఇప్పుడు ట్రంప్ గెలిచిన తర్వాత భయం పట్టుకుంది, ఎప్పుడెప్పుడు వాళ్ళని పంపించేస్తారా అని చెప్పేసి. Immediately upon taking the oath of office, I will launch the largest deportation program in American history. సో ఎవరైతే ఇప్పుడు అమెరికాలో ఆ డిపోర్టేషన్ భయంతో ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని చూస్తూ పక్కనే ఉన్న కెనడాకి ఎలా మూవ్ అవ్వాలనేది గూగుల్లో లాస్ట్ ఫ్యూ డేస్ లో చాలా ఎక్కువ మంది రీసెర్చ్ చేశారని కూడా తెలిసింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కెనడా గవర్నమెంట్ ఇమిగ్రేషన్ పాలసీస్ లో చాలా చేంజెస్ ని తీసుకొచ్చింది. వాటిలో ఇప్పుడు జరిగిన 2 మేజర్ చేంజెస్ అనేవి మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ఆప్షన్ ని కెనడా కంప్లీట్ గా రిమూవ్ చేసేసింది ఎఫెక్టివ్ November 8, 2 PM 2024 నుంచి. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఎవరన్నా ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ గా కెనడాకి వద్దాం అనుకున్నప్పుడు కొన్ని కంట్రీస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ కి మాత్రమే ఇచ్చిన వెసులుబాటు అనమాట అది. అందులో మన ఇండియా కూడా ఉంది. ఇప్పుడు ఆ డైరెక్ట్ స్ట్రీమ్ అనేది తీశారు. దీనిలో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఏమవుతుందంటే వీసా అనేది చాలా తొందరగా వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ లాగా మనకి విత్ ఇన్ 7 days నుంచి 45 days లో మనకి వీసా వచ్చేస్తుంది. సో అన్ని మనం ప్రాపర్ గా ప్లాన్ చేసి పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇది తీసేయడం వల్ల నాన్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ కింద అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ దాంట్లో ప్రాసెసింగ్ టైమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అప్ టు 1 year పట్టే ఛాన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు అందరూ నాన్ SDS ప్రాసెస్ కింద రావడం వల్ల అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత స్టూడెంట్ వీసా కోసం అది ఎన్ని రోజులు పడుతుంది అనేది ఎగ్జాక్ట్ గా ఎవరికి తెలియదు. సో ఎవరైనా సరే కెనడాకి స్టూడెంట్ గా వద్దాం అనుకున్న ప్లాన్ లో ఉంటే మాత్రం మీరు ఇక నుంచి ముందలే ప్లాన్ చేసుకోవాలి భయ్యా. ఎందుకంటే నాన్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ లో ఇంతకుముందు నాకు తెలిసి ఒక 6 months 8 months అట్లా టైం పడుతూ ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు అందరినీ అదే ప్రాసెస్ లోకి తీసుకురావడం వల్ల ఎంత పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా అనేది ఎగ్జాక్ట్ గా తెలియదు. సో మీరైతే మాత్రం ఖచ్చితంగా ఇంత ముందులా కాకుండా మనం అన్ని ముందే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. కొంచెం డిఫికల్ట్ చెప్పాలంటే. మీలో ఎవరైతే November 8 before 2 PM SDS కింద అప్లికేషన్ సబ్మిట్ చేశారో కంగ్రాచులేషన్స్, మీకు మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ అప్లికేషన్స్ ఫాస్ట్ గా అయిపోతాయి. ఇప్పుడు నాన్ SDS లో మనం GIC చేయించాలా లేదా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమన్నా చూపించాలనేది మీ డౌట్. నేను దీనికి సంబంధించి ఒక ఇమిగ్రేషన్ లాయర్ని కనుక్కుంటే ఆయన చెప్పింది ఏంటి అంటే, నాన్ SDS లో మనకి GIC అనేది మ్యాండేటరీ కాదు. బట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ చాలా త్వరగా అవ్వాలి అంటే మాత్రం అది హైలీ రికమెండెడ్ అని చెప్పాడు. సో ఖచ్చితంగా GIC అనేది చేయించుకోండి భయ్య. 20,600 చేంజ్ ఉంది కదా, ఆర్ మీరు బ్యాంక్ బ్యాలెన్స్ దానికి సరిపడా అమౌంట్ చూపించినా కానీ సరిపోయిద్దని చెప్పాడు.